కానివ్వండి రా, గమ్మున కానివ్వండి. రే కిట్టయ్య, రావు గారిని స్థలంలో రాళ్ళు పాతేస్తున్నారు రా. అదేంట్రా, ఆ స్థలం మంది కదా, పద వెళ్ళి అడుగుదాం. రావు గారు, ఈ జాగా మాదండి, ఎప్పటి నుంచో మాదంలో ఉంది, ఇక్కడ రాళ్ళు పాతేస్తారు. ఏంట్రా మా అయ్యగారికి ఎదురొస్తావా? బతకాలనుకోవట్లేదా? ఊర్లోనే ఉండాలనుకోవట్లేదా? ఉండాలనుకుంటే నోరు మూసుకుని మాట విను, లేదా ఈ ఊళ్ళోనే కాదు ఈ భూమి మీద నీకు నౌకలు చెల్లిపోతాయి. మీరు అన్నండ్రా, మన కిట్టిగాడే కదా, అంత తెలివి తక్కువ పనులు చేయట్లే. చూడు కిట్టయ్యా, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు, ఉట్టి మొక్కపోయాదో వాళ్ళ మాటలే. కానీ ఈ స్థలంపై నల్లుడు మోజు పడ్డాడు, మరి ఇవ్వకపోతే మాట వచ్చేది. అందుకు నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఆ తలం నాకు వదిలేసి చెరువు కిందండి తలంలో నీకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకో, ఎవడడ్డతాడో చూద్దాం. అయ్యా అట్టా కాదయ్యా, నా కూతురు తను చిన్నప్పుడు ఇష్టపడ్డదని పొలం అమ్మి కొన్నానయ్యా, ఇప్పుడు ఇది ఎలా? ఏరా తెలిసిందా, నాకే ఎదురు చెప్తావా? అయ్యో పెద్దయినా, ఏంటండి ఇది? సాటి మనిషి మీద గౌరవ మర్యాద లేకుండా ఇలాగైనా ప్రవర్తించేది? ఆయన ఇలా బాధించాక మీకు ఎవరిచ్చారు? ఇదిగో వకీలు, నీకు తెలదనుకుంటా, ఈ ఊర్లో ఎవరికి లెక్క ఇవ్వాలన్నా నా ఇష్టమే, అలాంటిది నాకు ఇంకొక లెక్క ఇవ్వడం ఏంటయ్యా? డబ్బు బలంతో మందిని వెనకేసుకొని నీ ఇష్టాన్ని చేస్తూ ఉంటూ ఊరుకునేది లేదు. న్యాయబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరిలాగే ఈ ఊరు వాళ్ళు కూడా పొందేలా నేను చేస్తాను. అబ్బే, బాగా చదువుకున్న వాళ్ళతో ఇదేరా ఇబ్బంది, ఓ పట్టాన్ని ఏదో అర్థం చేసుకోరు. అయినా నీ పిచ్చి కానీ నన్ను కాదండి, నీకు ఎవరు సపోర్ట్ చేయరు. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆధారాలు ఆయన వైపు ఉన్నంత వరకు రాజ్యాంగపరంగా ఏర్పాటైన వ్యవస్థలే ఆయనకు రక్షణ కల్పించి న్యాయం చేస్తాయి. అయినా ఇలాంటివన్నీ నీలాంటి మూర్ఖులకి తెలియలేదు. రాజ్యాంగం తెలుసు బాబాయ్, మేము చిన్నప్పుడు బల్లే చదువుకున్నాం. అవి ఏముంటాయి పెద్ద, అందులో 4 ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ ఉండే పుస్తకం అంతే కదా. అదేదో పెద్ద మహాగ్రంథం అన్నట్టు అది పట్టుకుని ఎవరైనా అంబేద్కర్ ప్రతి సెంటర్లోనే విగ్రహాలు ఒకటే చూడలేకపోతున్నారు బాబు. ఏంటి రాజ్యాంగం అంటే ఒట్టి పుస్తకమా? సార్, రాజ్యాంగం అంటే ఎవరో ఒక వ్యక్తి తనకు తట్టిన ఆలోచనలను ఒక పుస్తకంలో రాయడం కాదు సార్. అసలు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? దాని వెనుక ఎంతమంది ఎన్ని సంవత్సరాల శ్రమ దాగుందో తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ మరియు ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఏమేమి పనులు చేయాలి, ఎలా పని చేయాలి, ఎలక్షన్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, మిలిటరీ పవర్ ఎవరి దగ్గర ఉండాలి, ఇలా దేశాలకు సంబంధించిన బోలెడు ఇంపార్టెంట్ విషయాలు అందులోనే ఉన్నాయి. ఎవరురా ఇక్కడ రాజ్యాంగం గురించి తక్కువ చేసి మాట్లాడింది? వీళ్ళిద్దరి మధ్యలో నువ్వేటి తాత? ఆయన స్వతంత్రం కోసం పోరాడే ఊరి చివరు ఉంటారు, నువ్వు ఆగు. ఈరోజు మీకు స్వేచ్ఛ స్వతంత్రం అన్నీ ఏ శ్రమ లేకుండా పొందేసరికి వాటి విలువ బుద్ధిగా తెలియకుండా పోయింది. వాటి విలువ తెలియాలంటే ఇప్పటికీ దేశంలో ప్రజలు ఏం తినాలి, ఎలా ఆలోచించాలి, ఎక్కడ ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కంట్రోల్ చేసే నార్త్ కొరియా లాంటి దేశాల గురించి తెలుసుకో. మనకు స్వతంత్రం వచ్చే సమయానికి రాజ్యాంగం అనేది ఈ దేశంలో నివసించే 35 కోట్ల జనాభా యొక్క కళ, 2 శతాబ్దాల వేదనకు నిరీక్షణ, 9 దశాబ్దాల ఆకాంక్ష, అణగారిన వర్గాల జీవనాడి. దేశం నలుమూలలో నుండి 389 మంది గొప్ప నాయకులను రాజ్యాంగ సభ సభ్యులుగా ప్రజలు ఎన్నుకుని పలు కమిటీలుగా విభజింపబడి వారు ప్రపంచంలో వివిధ దేశాల రాజ్యాంగాలు క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి వాటిలో మన దేశానికి అనుకూలంగా ఉన్న చట్టాలను తీసుకొచ్చి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీకి అందించగా ఆ మహానుభావుడు ఆధ్వర్యంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఆ నివేదికలను లోతుగా అధ్యయనం చేసి ఒక రూపం కల్పించి డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్గా తయారు చేశారు. ఆపై
రాజ్యాంగ సభలో సభ్యులందరూ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్పై సుమారుగా 6 నెలల సుదీర్ఘ చర్చలు జరిపి 2473 మార్పులు చేసి అందరి ఆకాంక్షలను నెరవేర్చేలా ఉన్నది అని ధృవీకరించకే నవంబర్ 26, 1949న మన రాజ్యాంగాన్ని ఆమోదింపచేశారు. మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే తాతగారు. మన దేశం తర్వాత స్వాతంత్రం సాధించిన చాలా దేశాలలో పౌరులు దయనీయమైన మరియు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు, కేవలం దృఢమైన రాజ్యాంగం లేకనే. అసలు ఇన్ని కోట్ల జనాభా ఉండి ఇన్ని రకాలైన మతాలు, కులాలు, భాషలు, ఆచారాలు కలిగి ఉండి కూడా 75 సంవత్సరాలకు పైగా ఎంతో సామరస్యంగా కలిసి ఉండడం చూసి మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపోయేలా మన భారతదేశం ఈరోజు ఇలా నిలబడగలిగిందంటే అది కేవలం ఆ మహనీయులందరూ కలిసి మనకు అందించిన ఈ రాజ్యాంగం వల్ల మరియు దానిని గౌరవించి అనుసరించి నాయకుల వల్లనే. సో రాజ్యాంగం జస్ట్ ఒక పుస్తకం కాదు సార్, ఇట్స్ ఏ వే ఆఫ్ అవర్ లైఫ్, ఎవ్రీ ఇండియన్స్ వే ఆఫ్ లైఫ్. పోతే పోయింది కానీ తస్సదిగా భలే చెప్పాడురా. పోనీ అనరా, రాజ్యాంగం అంటే చాలా గొప్పదిరా, అంబేద్కర్ మహాత్ముడురా, ఇలాంటి మాద్దాం ఇంకా. AP మోడల్ స్కూల్ హంసవరం విశ్వ